శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం ఈ వీడియోలో మరి ముఖ్యంగా మిథున రాశి వారికి చాలా ఇంటెన్షన్‌గా ఉండబోతుంది. ఈరోజు ఫిబ్రవరి 16 శుక్రవారం. మీరు చాలా రోజులుగా ఎవరికీ తెలియకుండా మనసులోనే దాచుకున్న ఒక రహస్యం బయటపడే అవకాశం ఉంది. ఇది బయటపడితే ఏమవుతుంది? ముఖ్యంగా మీరు ఊహించినట్టు కేవలం ఒక చిన్న మాట కాదు. కొన్ని సంబంధాలు కూడా మారిపోతాయి. కొన్ని నిర్ణయాలు కూడా తిరిగి రాయబడతాయి. మీ పేరు, మీ గౌరవం, మీ నమ్మకం ఇవన్నీ ఒక్కసారిగా పరీక్షకు వస్తాయి. అసలు ఏ రహస్యం బయటపడుతుంది? ఎవరి ముందు బయటపడుతుంది? దానివల్ల మీ జీవితంలో ఏం జరుగుతుంది? ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. మీరు జాగ్రత్తగా ఉంటే ఈ పరిస్థితి మీకు అనుకూలంగా మార్చుకునే అవకాశం కూడా ఉంది. తప్పకుండా అది చివర్లో తెలియజేస్తాను. మిథున రాశి వాళ్ళంటే చాలా తెలివైన వాళ్ళు. మాటల్లో చురుకైన వాళ్ళు. పరిస్థితిని వెంటనే అర్థం చేసుకునే శక్తి. మరి ఒకేసారి 2 పనులు చేయగలిగిన వారు. బయటకు నవ్వుతూ ఉన్నా లోపల చాలా ఆలోచిస్తారు. తమ బాధను అందరికీ చెప్పరు. మిథున రాశి వాళ్ళు ఒక విషయం దాచారంటే అది భయంతో కాదు, అది వాళ్ళ తెలివితో. ఇప్పుడు చెప్తే సమస్య అవుతుంది అని ముందే అంచనా వేసుకొని దాన్ని ముందుకు దాటే ప్రయత్నం చేస్తారు. ఈరోజు అదే విషయం బయటపడే అవకాశం ఉంటుంది. మరి ఇటీవల మీ జీవితంలో ఒక విషయం మీకు మాత్రమే తెలుసు. ఎవరికీ చెప్పాలి అనిపించలేదు, చెప్పలేదు. చెప్తే గొడవ అవుతుందేమో అని భయపడ్డారు. ఒక వ్యక్తి గురించి నిజం తెలిసినా బయట పెట్టలేదు. ఒక నిర్ణయం తీసుకొని దాన్ని రహస్యంగా ఉంచారు. మీ ప్లాన్, సంబంధం, పని విషయాల్లో గోప్యత పాటించారు. ఇప్పుడు ఫిబ్రవరి 6 శుక్రవారం. మీరు దాచినది మరి మీ చేతుల్లో ఉండదు. ఇది బయటపడేలా పరిస్థితులు ఏర్పడతాయి. ముఖ్యంగా మరి ఇలా ముఖ్యంగా మీ జీవితంలో కొన్ని కొన్ని విషయాలను దాచారు. ముఖ్యంగా అది బయటపడే పరిస్థితులు కూడా మీకు అతి త్వరగా దగ్గరగా ఏర్పడుతూ ఉన్నటువంటి పరిస్థితిని కూడా మీరు గమనించారు. మరి ముఖ్యంగా బయటపడబోయే ఆ రహస్యం ఏంటి అంటే అందరికీ ఒకేలా ఉండదు. మీ జీవితంలో బయటపడే రహస్యం సాధారణంగా ఈ కొన్ని విషయాల్లో ఒకటిగా ఉండవచ్చు. ఒకటి ప్రేమ లేదా సంబంధం గురించి దాచిన నిజం. మీరు ఎవరికీ చెప్పకుండా ఒక వ్యక్తితో మాట్లాడడం, ఒక రిలేషన్‌లో ఉండడం, మీ మనసులో ఉన్న ప్రేమ, ఒక ప్రపోజల్ విషయం, ఒక పాత సంబంధం. ఇలాంటి విషయం బయటపడితే ఇంట్లో ఇది పెద్ద చర్చగా మొదలవుతుంది. మరి రెండవది డబ్బు లేదా లావాదేవీల విషయం. ఇది మీరు ఎవరికీ చెప్పకుండా అప్పు తీసుకోవడం, ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వడం, ఒక ఖర్చును దాచడం, ఒక బిల్లుల విషయం, ఒక పెట్టుబడి ఇది బయటపడితే ఎందుకు చెప్పలేదు అనే ప్రశ్న మీకు వస్తుంది. అలాగే ఉద్యోగం లేదా పని విషయంలో దాచినటువంటి విషయం బయటపడుతుంది. కొత్త జాబ్ ట్రయల్ చేయడం, ఇంటర్వ్యూ ఇవ్వడం, కంపెనీలో జరిగినటువంటి విషయం, ఎవరో మీ మీద కంప్లెయింట్ పెట్టడం, మీ పని గురించి నిజం, ఇది బయటపడితే మీ కెరియర్‌లో ఒక పెద్ద మార్పు రావచ్చు. ముఖ్యంగా ఒక వ్యక్తి గురించి మీకు తెలిసిన నిజం, మరి ఎవరైనా తప్పు చేస్తున్నారు, లేదా మీకు వెనక నుంచి మాట్లాడుతున్నారు, కానీ మీరు బయట పెట్టలేదు. ఇప్పుడు అదే నిజం మీ మీదకు తిరిగి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అలాగే కుటుంబంలో మీరు దాచిన ఒక నిర్ణయం, ఒక ఆస్తి విషయం, ఒక వాగ్దానం, ఒక మాట, ఒక సంబంధం, ఒక బంధం ఇవి బయటపడితే మీ ఇంట్లో వాతావరణం పూర్తిగా కూడా మారిపోయేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరొకటి ఫోన్‌లో ఉన్న ఒక విషయం. ఒక మెసేజ్ కావచ్చు, ఒక చాట్ కావచ్చు, ఒక ఫోటో కావచ్చు, ఒక కాల్‌లా కావచ్చు. ఒక
సేవ్ చేసిన విషయం కావచ్చు. ఇది బయటపడితే మీరు ఊహించని ప్రశ్నలు కూడా ఎదురవుతాయి. మరి ఇది బయటపడడానికి ఎవరు కారణమంటే, మరి ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం, మీ రహస్యం బయటపడడానికి కారణం ఒక వ్యక్తి. అది మీకు చాలా దగ్గరగా ఉన్నవాడే. మరి అతను లేదా ఆమె మీ ఫోన్ చూసే వ్యక్తి, ఇంట్లో వారో లేదా దగ్గర వ్యక్తి మీ ఫోన్‌ని అలా తీసుకొని చూసే ఛాన్స్ ఉంది. ఒక విషయం చాలు, ఒక రహస్యం బయటపడిపోతుంది. మరి మీ స్నేహితుడు లేదా మీ స్నేహితురాలు మీరు నమ్మి చెప్పినటువంటి ఒక మాట వాళ్ళు ఇంకొకరికి చెప్పేస్తారు. వాళ్ళది చిన్న విషయమే, కానీ అది మీకు పెద్ద సమస్యగా మారుతుంది. మీపై అనుమానం ఉన్నటువంటి వ్యక్తి మీ మీద ఎవరికైనా అనుమానం ఉంటే వాళ్ళు మీ మాటలను గమనిస్తారు. మీ ప్రవర్తనను గమనిస్తారు. మరి పూర్తిగా అలా కూడా ఈ రహస్యం పట్టేస్తారు. మరి మీకు ఈర్ష్యపడే వ్యక్తి మీ సంతోషంగా ఉన్నారంటే మరి కొంతమందికి పూర్తిగా కూడా కోపంగా ఉంటుంది. అందుకే మీ రహస్యం బయటపెట్టి మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టాలని చూస్తున్నారు. కాబట్టి ఈరోజు కారణం పరిస్థితి కాదు. ఒక వ్యక్తి. మరి ఆ వ్యక్తి మీకు చాలా దగ్గరగానే ఉంటాడు. మరి దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈరోజు మిథున రాశి వారి మీద మాటలు, రహస్యాలు, కమ్యూనికేషన్ విషయాల్లో గ్రహస్థితి ప్రభావం చాలా బలంగా ఉంది. మరి బుధుడు మరి మిథున రాశి వారి యొక్క అధిపతి. మరి బుధుడు మాటలకి అధిపతి కాబట్టి మాటలు వేగంగా బయటపడడం, సమాచారం బయటికి రావడం ఇలా జరుగుతూ ఉంది. నువ్వు దాచినది కూడా మాటల రూపంలో బయటపడుతుంది. మరి శుక్రగ్రహ ప్రభావం వలన బంధాలపై ప్రభావం చూపిస్తుంది. మరి చంద్రుని వలన మరి భావోద్వేగంగా స్పందించే ప్రమాదం కూడా ఉంది. మరి కుజుడి ప్రభావం వలన మాటలు గొడవలుగా మారేటువంటి దానికి అవకాశం చాలా బలంగా కనిపిస్తుంది. మరి ఈ రహస్యం బయటపడితే ఏం జరుగుతుందంటే, మీరు ఇప్పుడు అడిగిన ముఖ్యమైనటువంటి విషయం, దానివల్ల జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారని ఇందాక చెప్పాను. ఎందుకంటే, ఒకరి మీద నమ్మకం పూర్తిగా కోల్పోతారు. మీపై ప్రశ్నల వర్షం పడుతుంది. ఎప్పటినుంచి? ఎందుకు దాచావు? ఎవరికి తెలుసు? ఇంకేం దాచావు? ఇలాంటి వరుస ప్రశ్నలు కూడా మీ మీద పడే అవకాశం ఉంది. మీరు వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. మీకు ఒక అవకాశం కూడా వస్తుంది. ఇది ఆశ్చర్యంగా అనిపించవచ్చు. రహస్యం బయటపడడం వల్ల మీ మీదన ఒత్తిడి కూడా తగ్గుతుంది. మరి కొంతమందికి మిథున రాశి వాళ్ళకి ఇది లైట్‌గా ఫీల్ అవుతారు. ఎందుకంటే నిజం బయటపడితే కొన్ని విషయాలు సరిచేసుకోవడానికి అవకాశం కూడా వస్తుంది. ఈరోజు మిథున రాశి మిత్రులారా, ఈరోజు ఖచ్చితంగా మీ ఫోన్‌లో ప్రైవసీ జాగ్రత్త. మరి ఏ మాటైనా రియాక్ట్ అవ్వద్దు. నిజం చెప్పాల్సి వస్తే అబద్ధాన్ని మరి పూర్తిగా కలపవద్దు. మరి ఈరోజు ఓం బుధాయ నమః అని 21 సార్లు జపించండి. ముఖ్యంగా ఇంట్లో దీపం వెలిగించి 2 నిమిషాలు మౌనంగా ఉండండి. ఎవరికైనా కొన్ని మంచి మాటలు చెప్పండి. మిథున రాశి మిత్రులారా, ఈరోజు మీ జీవితంలో దాచిన విషయం బయటపడుతుంది. కానీ గుర్తుంచుకోండి, నిజం బయటపడడం భయం కాదు. నిజం బయటపడడం ఒక మార్పు. మీరు శాంతిగా ఉంటే మీరు పరిస్థితిని మీ చేతుల్లోకి తీసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటివి మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.